ఇప్పుడు మనం ఆంధ్ర శబరిమలైగా పేరుగాంచిన శంఖవరం గ్రామంలో ఉన్న ఆంధ్ర శబరిమల అయ్యప్పని దర్శనం చేయడానికి వెళ్తున్నాం. అడవులగొండ ఏజెన్సీ ఏరియా ఇదంతా. రోడ్డు అంతా చాలా కాకపోతే కొంచెం గతుకులుగా ఉంది. కొండలు ఇవన్నీ చూస్తుంటే మనకు శబరిమల పంబా నది ప్రవాహం జరుగుతుంది. ఇక్కడ పంబా నదిని పోలిన నది కొండల్లో ప్రవహిస్తుంది. స్వామి శరణం. చాలా చక్కటి సెలయేరు ప్రవాహం ఇక్కడ. చాలా చక్కని వాతావరణం. కొండల్లో సెలయేరు గలగల పారే సెలయేరులో మా గురుస్వామి గంగరాజు గురుస్వామి కారు వేసుకొచ్చాం. ఇది ఎక్కుద్దో తొయ్యాలో అర్థం కావట్లేదు. మొత్తం మీద కొద్దిగా ఎక్కాం. చాలా ఈ పర్వతం పదాల్లో ఇదంతా పక్కన కొండల్లోంచి పైనుంచి కొండ మీద నుంచి గలగల శబ్దాలు వినపడుతున్నాయి. వర్షం పైనుంచి పడుతుంది. ఇక్కడ పూర్ణ శబ్దం వినపడుతుంది. పక్కనే సెలయేరు రాళ్ళలో కొండల మధ్యలో నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ ఆంధ్ర శబరిమల అని పేరు పెట్టారు కదా, ఎలా ఉందో ఏంటో అనుకున్నాం. ఇప్పుడు ఇది నిజంగానే శబరిమల వెళ్ళినట్టుగా. కాకపోతే కార్ల కంటే కూడా ఇక్కడ నడక పాదయాత్ర చేయడం కరెక్ట్. ఇక్కడ కారులో వెళ్ళినా పాదయాత్ర చేసిన ఇంచుమించుగా ఇద్దరు ఒకసారి వెళ్తారు. పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే కారుకి ఏదన్నా అయితే మాత్రం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కింద ఉంది. స్వామి శరణం. ఈ పక్కనే ప్రవాహం సెలయేరు. ఇప్పుడు కొండ ఎక్కి ఏదో రకంగా ఏదో పక్కనే సెలయేరు ప్రవహిస్తుంది. కొంచెం ఎండ పడింది ఇప్పుడు దాకంతా. ఏదో కోళ్ళ ఫారం అలా అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం. గిరిజనులు ఎక్కువగా ఉన్నట్లుగా కనపడుతున్నారు. ఇది సింగిల్ వే. వాహనాలు ఎదురుగా వస్తే తప్పుకోవడానికి కూడా కష్టమైన దారిలా ఇదంతా. కాకపోతే అటుపక్క ఇటుపక్క జీడి మామిడి చెట్లు, పామాయిలు, సరువి, సన్నిధానం అంట. మనం బహుశా అది అయ్యప్ప సన్నిధానం. బోర్డులు బాగానే ఏర్పాటు చేశారు. దారిబారు
ఆంధ్ర శబరిమల అంట. మధ్యలో కొన్ని రోడ్లు పెట్టలేదు కానీ మొత్తం మీద కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో కోరుకొల్లు నుంచి ద్వారపూడి మీదుగా ద్వారపూడి చూసుకొని ఇక్కడికి ఆంధ్ర శబరిమల రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఇంచుమించుగా 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇదిగో ఇక్కడి నుంచి వనయాత్ర చేసేవాళ్ళు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళొచ్చంట. స్వామిని దర్శించండి. మనం అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి. వచ్చాం. అదేనా? పూర్వం శబరిమల వెళ్ళినప్పుడు ఇలా స్తంభాలు కట్టి పక్కన లైట్లు పెట్టేవాళ్ళు 30 ఏళ్ళ క్రితం. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కూడా చూస్తుంటే అదే గుర్తుకొస్తుంది. ఇలా మట్టి రోడ్డు అంట, మట్టిలో నుంచి వెళ్ళేవాళ్ళం అప్పట్లో. ఇలా కర్రలకాయ లైట్లు కట్టి ఉండేది. ఇది పంబా నది. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. గణపతి హలో స్వామి శరణం. ఆంధ్ర శబరిమల ఇచ్చే భక్తులకు స్వాగతం. కుసుమంచి సత్య శ్రీనివాసరావు గురుస్వామి. ఈయన స్వామి శరణం. ఇంకా నేను మధ్యలో బిట్లుగా వీడియో తీస్తున్నాను. శరణం. ఈ కొండల మధ్యలో కట్టారు ఈయన దేవాలయం. స్వామి శరణం. చాలా వచ్చాం. ఇదో కార్ పార్కింగ్ ప్రదేశం. ఇప్పుడు పంప చేరుకున్న ఫీలింగ్లో మనం ఇక్కడ కార్ పార్కింగ్ చేసి వెళ్ళాలి. ఆంధ్ర శబరిమల చేరాము మొత్తం మీద. స్వామి శరణం. ఆంధ్ర శబరిమల అది హోమగుండం. అట్లా కేర్ బాబా. ఇది 18 మెట్లు మూసేశారు. మా గుళ్ళో గెట్టు దారి
తీసేద్దామా అక్కడ మాల్కాపురం తెరిచినారు స్వామి ఎన్నేళ్ళు అయింది స్వామి దేవాలయం కట్టి స్వామి స్వామి సార్ స్వామి 9 ఏళ్ళు అయిందా మీరు గురుస్వామి మీరేనా స్వామి ఓహో స్వామి సార్ శ్రీనివాసరావు స్వామి ఆయన కింద ఉన్నారు ఆయన ఉన్నారా కింద ఉన్నారా స్వామి సార్ నిర్మలే సరే చుట్టూ కొండల్లో కట్టారు వాతావరణం చక్కగా ఉంది చుట్టూ కొండల్లోనే కట్టారు చాలా చక్కగా ఉంది స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప రోజంతా ఉంటుందంట సాయంత్రం 10:30 దాకా ఇరుముళ్ళి వస్తుంట అందరూ ఇటు అక్కడ అమ్మ కూర్చొని ఉండి మా ఊసిలాడుకుంటారు అటు ఎక్కేసి స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నారు అటు అన్నవరం మంచిగా దారి చూడడమే ఇక్కడి నుంచి అన్నవరం కొడితే అదే వస్తుంది మనలో మనకే శరణం కోసం బోర్డు తేడా అవుతుంది వాళ్ళు ఇదే శరణం చూస్తున్నారు అవును మనలో మనకే బోర్డు తేడా అవుతున్నాయంటే ఇంకా స్టేట్ మారేదాడికి వీళ్ళు వైజాగ్ ఆ ఏరియా నుంచి ఆ ఏరియా అనుకూలమైన మాటలు పెట్టుకుని వాళ్ళు కొబ్బరికాయలు కొట్టామా వెళ్ళాల వీరుడే కొబ్బరికాయలు కొడదామని తీసుకొచ్చాం ఇక్కడ దాకా అవును ఇంకా తీసుకొచ్చాం ఇక్కడ కింద 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 కొట్టేద్దాం ఎంట్రన్స్లో కరెక్టే కుర్చీలు ఇక్కడ కూర్చుని అదే హోమకొండ వేద్దామండి ఎందుకు ఆ ఎంట్రన్స్లో కూర్చుంటున్నాను సార్ స్వామి శరణం ఆంధ్ర శబరిమలలో స్వాములకు కూడా ఇరుముడి ఇచ్చేటప్పుడు ఏకశిలపై పులివాహనం పళ్ళాలు ఇస్తున్నారు స్వామి ఇది ఏకశిల ఇదే ఏకశిల మీద పులివాహనం స్వామి శరణం ఇలా చక్కగా చక్కటి వాతావరణంలో ఇది ముందు ఒక క్షేత్రం కింద అభివృద్ధి చెందే విధంగా కనపడుతుంది మంచి వాతావరణంలో కట్టారు పూర్తి కొండల మధ్యలో కట్టారు చాలా బాగుంది స్వామి శరణం స్వామి ఏ శరణమయ్యప్ప